శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక్క ప్రశ్న అడగాలనుంది. మీరెప్పుడైనా సరే గంటల తరబడి దేవుని ముందు మోకాళ్ళపైన కూర్చుని ప్రార్థన చేశారా? మీ కళ్ళల్లో నీళ్లు నింపుకొని మనసారా దేనికోసమైనా వేడుకున్నారా? కానీ జవాబు రాలేదు. ఇక అలాంటి సమయంలోనే మనసులో ఒక చిన్న అనుమానం పుట్టింది. అసలు దేవుడు నా మాటలు వింటున్నాడా, లేదంటే నా ప్రార్థనలన్నీ కూడా గాల్లో కలిసిపోతున్నాయా అని చెప్పి. అయితే ఇటువంటి ప్రశ్న మీకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులకు ఇదివరకే వచ్చింది. అయితే మన యొక్క పురాణాల్లోనూ, ఉపనిషత్తులలోనూ, భగవద్గీతలో కూడా దీని వెనుక ఉన్నటువంటి ఆ సత్యం ఖచ్చితంగా దాగి ఉంది. ఈరోజు ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూస్తే అసలు భగవంతుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడో, ప్రార్థన అసలు పనిచేస్తుందా లేదా అనే సత్యాన్ని తెలుసుకుంటారు. చివరి వరకు వీడియోని చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చగలదు. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఇక ప్రార్థన అంటే ఏంటి? ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. అయితే మనలో చాలామంది ప్రార్థన అంటే ఒక జాబితా ఇవ్వటం అని అనుకుంటారు. అంటే ఒక లిస్ట్ ఇవ్వటం. దేవుడా ఇది కావాలి, అది కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, ఆ పని జరగాలి, ఈ పని జరగాలి అని. కానీ అసలైనటువంటి ప్రార్థన అంటే అది కాదు. మీరు మన సంస్కృతంలో గనక చూసుకున్నట్టయితే ప్రార్థన అంటే ప్ర ప్లస్ అర్థన, అంటే మనస్ఫూర్తిగా సమర్పించడం. ఇవి కేవలం మాటలు కాదు. మనసు, హృదయం, ఆత్మ ఇవన్నీ కూడా ఒకే దిశలో నిలపటం. అన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి మనం ప్రార్థించాల్సి ఉంటుంది. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుకుంటారో వారికి అదే విధంగా నేను ప్రతిస్పందిస్తాను అని చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ భగవంతుడు అంటే మనకు ఒక అద్దం వంటివాడు. మనం ఏమిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడు? ఇది అందరికీ అనిపించేటటువంటి ఒక అనుభవం. ప్రార్థన చేస్తాం కానీ ఎటువంటి జవాబు రాదు. అప్పుడు మనం ఏమనుకుంటాము అంటే, దేవుడు లేడేమో, లేక నేనేమైనా పాపాత్మునేమో, పాపినేమో, అందుకే దేవుడు నా మొర వినట్లేదేమో అని చెప్పి మనమైతే అనుకుంటాం. కానీ శాస్త్రాలు మాత్రం మనకు వేరేవి చెప్తున్నాయి. అంటే అసలైన సత్యాన్ని చెప్తున్నాయి. దీనిలో ప్రధానమైనటువంటి కారణం సమయం. ప్రకృతిలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. విత్తనం వేస్తే చెట్టు వెంటనే రాదు కదా. ఇక భగవంతుడి యొక్క ప్రణాళికలో మన కోసం సరైనటువంటి సమయం నిర్ణయించబడి ఉంటుంది. కాలాయ తస్మై నమః. ఈ కాలం చాలా గొప్పదే. అలాగే ఈ కాలం అద్భుతమైందే. ఎవరికి ఏది ఎప్పుడు రావాలో కాలమే నిర్ణయిస్తుంది. ఇక రెండవది అర్హత. మనం అడిగేది మనకు తక్షణమే ఇవ్వటం, అది మన మంచికి కూడా కాకపోవచ్చు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎవరు దానికి అర్హులో అని చెప్పి. ఉదాహరణకు, ఒక తల్లి తన పిల్లాడికి మంటను తాకనివ్వదు. అంటే తల్లి పిల్లాడిని నిప్పు ముట్టుకొనిస్తుందా? అది ప్రేమ కాదంటారా? అలాగే దేవుడి యొక్క నిశ్శబ్దం కూడా ఒక రకమైనటువంటి రక్షణ వంటిది. ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ తెలిసినవాడు కాబట్టి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు, కాలం ప్రకారంగా, అర్హత ప్రకారంగా. ఇక మూడవది మన ప్రార్థన తీరు. మనం నోటితో మాట్లాడతాం కానీ మన యొక్క మనసు వేరొక చోట ఉంటుంది. ఏదో ఫోన్ పెట్టుకొని దేవుడా అని పిలిచినట్టు. అది నిజమైనటువంటి ప్రార్థన కాదు. భక్తి అంటే పూర్తి ఏకాగ్రత. ఏకాగ్ర మనసా మామ్యే పూజయంతి అని భగవద్గీతలో మనకు స్పష్టంగా చెప్తారు. అయితే ఇప్పుడు ఒక విషయానికి వద్దాం. చాలామంది ఉదయం 6 గంటలకే లేచి పూజలు చేస్తారు, చాలా గొప్పగా. రాత్రి శయన ప్రార్థన కూడా చేస్తారు. కానీ ఈ ఉదయానికి సాయంత్రానికి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ మధ్య ఖాళీలో వారు పూర్తిగా మర్చిపోతారు. అంటే ఇది ఒక రొటీన్ పూజ, ఇందులో తప్పేమీ లేదు, కానీ ఇది మాత్రమే సరిపోదు అని చెప్తున్నారు. భక్తి అంటే నిరంతరత. ఇక నారద భక్తి స్తోత్రాలలో ఇలా చెప్పారు: సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప
భక్తి అంటే పరమ ప్రేమ రూపం. ఇక ప్రేమలో కనుక చూసుకున్నట్టయితే మనం ఏమైనా టైం చూసి ప్రేమిస్తామా? లేదు కదా! అలాగే భగవంతుడితో సంబంధం కూడా టైంతో ముడిపడి ఉండకూడదు. 24 గంటలు మనకు ఒక అనుభవంగా మారాలి. దీని అర్థం ఏంటంటే, మిమ్మల్ని మీరు మార్చుకోండి అని కాదు. మీ పని చేసేటప్పుడు ఇది భగవంతుని యొక్క సేవ, దైవ సేవ అని భావించడమే అసలైనటువంటి భక్తి. ఒకవేళ ఒక రైతు పొలం దున్నేటప్పుడు పండించినటువంటి ఆహారం అందరికీ నీ ప్రసాదమని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా పూజ కంటే గొప్ప భక్తి అంటున్నారు. ఇక మహాభారతం నుండి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇది మీకు అర్థం కావాలి అంటే మీరు చూడండి. మహాభారతంలోని ద్రౌపదీదేవి పరమ భక్తురాలు. ఆమె పరీక్ష వేళ ఇక అంత పెద్ద సభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తను ముందు తన భర్తలు వేడుకుంది, బంధువుల్ని అర్జించింది, తాను ప్రయత్నించింది. ఇక అప్పటికి ఏదీ కాలేదు, ఏ అవకాశం లేకపోయింది. ఇక అప్పుడు ఆమె అన్నింటినీ కూడా విడిచిపెట్టి 2 చేతులు జోడించి పూర్తిగా ఆ కృష్ణుణ్ణి పట్టుకుంది. కృష్ణ నీవే నా రక్షకుడివి అని. ఇక అప్పుడు ఆ కృష్ణుడు వచ్చాడు. ఆ వస్త్రాలు కూడా అక్షయంగా పెరిగాయి. తనని ఆ విధంగా ఆయన కాపాడడం జరిగింది. మీకు అర్థమై ఉంటుందనే అనుకుంటున్నాను. ఇక్కడ మనకేంటంటే, మనం బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నంతకాలం కూడా దేవుడు పనిచేయడు. మన మనసు 50% దేవునికి, 50% మన ప్రయత్నాలకు ఇస్తే దేవుడు కూడా అంత శాతం మాత్రమే ఉంటాడు. పూర్తిగా వదిలేస్తే, ఇక్కడ మీరు వదిలేయటం అంటే అన్ని ప్రయత్నాలు మీరు చేసి ఆయనను శరణాగతి చేస్తే ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే మనం దేవుడికి సరెండర్ అవ్వాలి. సరే, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అసలు ప్రార్థన పని చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఇది చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం. ముందుగా ఏకాగ్రత పెంచుకోండి. ప్రార్థన చేసేటప్పుడు ముఖ్యంగా ఆ కర్ణ పిశాచిని, ఆ ఫోన్ని దూరంగా పెట్టండి. కనీసం 5 నిమిషాలు పూర్తి నిశ్శబ్దంలో దేవుని గురించి ఆలోచించండి. మీ యొక్క మనసు పరుగులు పెట్టకుండా ఉండటానికి ఒక దీపాన్ని వెలిగించి దాని వైపు చూస్తే గనక ఏకాగ్రత వస్తుంది. ఇక రెండవది, కృతజ్ఞత నుండి మొదలు పెట్టండి. దేవుడా నాకు ఇవ్వలేదు అని చెప్పే ముందు ఇప్పటి వరకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పండి. కృతజ్ఞత అనే తలుపు తెరిచినప్పుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక మూడవది, ఫలాన్ని ఆశించకుండా ప్రార్థించండి. నేను ఈ ప్రార్థన చేస్తున్నాను, కానీ ఫలితం మాత్రం మీ చేతిలోనే ఉంది అని దాన్ని వదిలేయండి. మీ పని మీరు చేయండి. ఇదేమీ నిర్లక్ష్యం కాదు, ఇది నమ్మకం. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో చెప్పినటువంటి నిష్కామ కర్మ అంటే కూడా ఇదే. ఇక్కడ నిష్కామ కర్మ అంటే మీరు ఫలితాన్ని ఆశించొద్దు. దాని అర్థం ఏంటంటే మీరు పని చేయండి, ఫలితాన్ని భగవంతుడి చేతిలో ఉందని భావించండి అని దీని అర్థం. ఇక దినచర్యలోని భక్తిని కలపండి. పొద్దున్నే లేవగానే నమస్కారం దేవుడా అని ఒక చిన్న మాట చెప్పుకోండి. భోజనం చేసే ముందు ఒక్క క్షణం పాటు ఇది నీ ప్రసాదం అనుకోండి. నిద్రపోయే ముందు ఈవేళ నీవు నన్ను కాపాడావు అని చెప్పి ధన్యవాదాలు చెప్పండి. ఇలాంటి ఒక చిన్న అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇక విషయానికి వద్దాం. దేవుడు మన ప్రార్థనలు వింటాడా అంటే ప్రార్థనలు వింటాడు. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క నిట్టూర్పు వింటాడు. కానీ ఆయన మన కోరికలకు బానిసేమీ కాదు. ఆయన మనకు ఒక శ్రేయోభిలాషి. దేవుడు ఎందుకు వినట్లేదు అని అడిగే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను నిజంగా మనసారా ప్రార్థిస్తున్నానా, లేదా ఏదో తూతు మంత్రంగా రొటీన్గా ప్రార్థిస్తున్నానా అని చెప్పి. భక్తి అనే విత్తనం ఓర్పు అనే నేలలో వేస్తే ఒకరోజు ఖచ్చితంగా పూలు వస్తాయి. దీనిలో సందేహం వద్దు, నిరాశ వద్దు. ఆయన ఉన్నాడు మీ పక్కనే, మీ శ్వాసలో, మీ అందరి హృదయాల్లోనూ నివసిస్తున్నాడు. ఎనీవే, ఇక్కడితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి కంటెంట్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి, అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ విషయం గురించి మాట్లాడితే మీకు
ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కూడా కామెంట్స్లో మాకైతే తెలియచేయండి. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. సర్వే జన సుఖినో భవంతు.